బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. దేవుని బిడ్డలారా బాగున్నారా? ప్రభు కృప మీకు తోడైండును గాక. ఈరోజు వాక్యాన్ని చదువుకొని ప్రభునామాన్ని మహిమపరుద్దాం. సామెతలు 3వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుతున్నాను. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించెను. హల్లెలూయా. ఈరోజు ప్రభుని స్తుతించండి. ఎందుకో తెలుసా? నీతిమంతుల యొక్క నివాసాన్ని, వారి గృహాన్ని, వారిని దేవుడు దీవిస్తాడంట. దాని పై వచనాల్లో చూస్తే భక్తిహీనుల నివాస స్థలం మీదకి దేవుని శాపం వస్తుందని వాక్యం సెలవిస్తుంది. కానీ నీతిమంతులుగా ఉన్న వారి కుటుంబాలని దేవుడు ఆశీర్వదిస్తాడు, వారిని, వారి కుటుంబాలని, వారి నివాస స్థలమును ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, నీతిమంతులారా, దేవుని వాక్యాన్ని వింటూ విశ్వసిస్తున్న మీ జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదము మీ కుటుంబంలో ప్రతి ఏరియాలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. మీ నివాస స్థలంలో ఆయన ఆశీర్వాదం ద్వారా మీరు ఆరోగ్యవంతులుగా ఉండబోతున్నారు, నెమ్మది కలిగి ఉండబోతున్నారు. సంతోషం మీ నోటి నిండా దేవుడు నవ్వును కలగజేయబోతున్నాడు. ఆశీర్వాదం అన్ని విషయాల్లో దేవుని యొక్క ఆశీర్వాదం చేత మీరు ఆశీర్వదింపబడి నడిపించబడబోతున్నారు. కాబట్టి దేవుని యందు విశ్వాసంతో ఈ మాట నమ్మండి. మీ నివాస స్థలమును దేవుడు దీవించబోతున్నాడు, యోగ్యంగా మార్చబోతున్నాడు, పరిశుద్ధంగా మార్చబోతున్నాడు, సమాధానకరంగా దేవుడు నిలపబోతున్నాడు. కాబట్టి ఈ మాటలు నమ్మి ప్రభుని స్తుతించండి. మీకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు నమ్ముతూ విశ్వసిస్తున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో, వారి నివాస స్థలమును మీరు ఆశీర్వదించండి ప్రభువా. నెమ్మదిని, సమాధానమును, క్షేమమును, ఆరోగ్యాన్ని ప్రభువా, ఆత్మీయతను, అభిషేకమును అయా నీతిమంతుల గుడారంలో వినబడినట్లుగా కృపను అనుగ్రహించండి. బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.